నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌కి సంబంధించి మరో వికెట్ తీసింది. మరో ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇద్దరు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యకు కాంగ్రెస్ కండువా కప్పేసినారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కి సంబంధించి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినారు. లోక్సభ ఎన్నికల ముందు కడియం శ్రీహరి, దానం నాగేందర్, అలాగే తెల్లం వెంకట్రావు ముగ్గురు జాయిన్ అయితే ఆ తర్వాత ఒక బై ఎలక్షన్‌లో అది కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, రీసెంట్‌గా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఈరోజు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు ఇలా ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు? కారణం ఏంటి? 39 ఉన్నటువంటి బీఆర్ఎస్ గ్రాఫ్ 32కి పడిపోయింది. రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తున్నాడు? అసలు రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంటున్నాడు? నేను అలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడను, ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోను కేసీఆర్ లాగా అన్నాడు. ఎందుకు జాయిన్ చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా దీనికి రీజన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్టార్టింగ్‌లో సైలెంటే ఉన్నాడు. అందరూ చాలామంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కేసీఆర్ గాని, ఇతర పార్టీల నాయకులు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి కష్టపడి ముఖ్యమంత్రి కాలేదు. రేవంత్ రెడ్డికి అలా టైం కలిసొచ్చింది అని. రేవంత్ రెడ్డి అడ్డిమారు గుడ్డి దెబ్బగా ఆయన ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పి. ఇంకోళ్ళు రేవంత్ రెడ్డి బై లక్ అయినాడు. అంటే అనుకోకుండా సడన్‌గా అయిపోయినాడు. ఆయన కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ముఖ్యమంత్రి అవుతారని అని చెప్పేసి. పైగా ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణకు పనిచేసినటువంటి కేసీఆర్ మళ్ళా మన పార్టీ అధికారంలోకి వస్తది. కాంగ్రెస్ పార్టీ ఉండదు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదు. బీజేపీలో కలిసిపోతది. ఎమ్మెల్యేలు బయటకొచ్చేస్తారు. సో, రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయ్యిండు. విమర్శలొద్దు. సైలెంట్‌గా పని చేద్దాము. మన పార్టీ మనం చూసుకుందాము. మంచి మనకు మెజారిటీ ఇచ్చినారు. ముఖ్యమంత్రిగా బాధ్యతొచ్చింది. పని చేద్దాం అని అనుకున్న టైంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఉండదు, ఉండదు. కాంగ్రెస్ పార్టీ 3 నెలల ముచ్చటనే. లోక్సభ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ పడిపోతదన్నప్పుడు. ఖచ్చితంగా ఆ గవర్నమెంట్‌కి పైన ఉన్నటువంటి టాప్ పొజిషన్‌లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కింద ఆ బాటమ్ లైన్ వరకు కూడా అంతా ఆ గవర్నమెంట్‌ని కాపాడుకోవాలి. మెజారిటీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి. సో, ఆయనకు గూడా చాలామంది కంచె ఐలయ్య లాంటి మేధావులు చాలామంది గూడా చెప్పినారు. గవర్నమెంట్‌కి ప్రాబ్లమ్ ఉంది. ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని. సో, ఫస్ట్ మన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎట్ ది సేమ్ టైమ్ వేరే ఎమ్మెల్యేలను కూడా దెబ్బగొట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ ఏసాడు. రేవంత్ రెడ్డి అందరిలాగా కష్టపడి ముఖ్యమంత్రి కాలేదు. కష్టంతో పాటు కసితోని కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఈ టర్మ్ కాకపోయినా 2023 కాకపోయినా 2028లో అయినా ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా అప్పుడు కూడా ఏమి ఆయనకు ఫరక్ పడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇంకా ఏజ్ ఉంది కాబట్టి. బై లక్ ఆయన తొందరగానే ముఖ్యమంత్రి అయిపోయినాడు. సో, ఇంకా బీఆర్ఎస్‌ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుందని. బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు 8 మంది. సో, ఎక్కువుందో ఏ పార్టీలో అంటే బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. పైగా ఎంఐఎం కూడా మద్దతు మొట్టమొదటి ఎంఐఎం మద్దతు కూడా తీసుకున్నాడు. ఒకవేళ గవర్నమెంట్ పడిపోయే ఛాన్స్ వచ్చినా ఎవరైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, కోమటిరెడ్డి వెంకటరెడ్డా, బట్టి విక్రమార్క లాంటి ఎమ్మెల్యేలు ఒక 10 మంది మిగతా ఎమ్మెల్యేలను తీసుకుపోతే, అప్పుడు వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలను తీసుకుపోతే ఇన్‌స్టంట్‌గా ఒక సపోర్ట్ కావాలి. అది ఎంఐఎం ఇస్తా అని చెప్పి వాళ్ళు బహిరంగంగా కూడా చెప్పడం కూడా జరిగిపోయింది. సో, అలా బహిరంగంగా చెప్పినటువంటి విషయం రేవంత్ రెడ్డికి చాలా హ్యాపీనిచ్చింది, సంతోషాన్నిచ్చింది. కానీ ఆయన బీఆర్ఎస్‌ని దెబ్బగొట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాడు. సో, ఇక్కడ ఇంకో ముఖ్య విషయం మనం మాట్లాడుకోవాల్సిందేందంటే, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యేకు పర్మిషన్ ఇవ్వలేదు, అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. మంత్రులకు గూడా కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. సెక్రటేరియట్‌కి రాకపోయేది. ఫార్మ్ హౌస్‌లో ఉంటుండే కేసీఆర్. ఎవరికి గూడా ఆయన పర్మిషన్ గాని, అపాయింట్‌మెంట్ గాని ఇవ్వలేదు కలవడానికి. కానీ ఈరోజు ఆయన ఏకంగా ఫార్మ్ హౌస్‌కి పిలిపించుకొని ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడుతున్నాడు. 3 సార్లు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాడు. ఫస్ట్ టైమ్ పిలిచినప్పుడు జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్ళినారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు తర్వాత వెళ్ళడం. సో, రేవంత్ రెడ్డి టార్గెట్‌కి కేసీఆర్ వెనకడుగేశారట. ఖచ్చితంగా వెనకడుగేశారు. సో, ఆయన ఎమ్మెల్యేలను రక్షించుకునే పనిలో పడ్డాడు. ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. మనకు గూడా మంచి టైమొస్తది. ఎన్టీఆర్‌కే బ్యాడ్ టైమొచ్చింది. మళ్ళీ కింది నుంచి పైకి లెగిసినాడు. మనమెంత మనకు గూడా మంచి టైమొస్తది. మీరు ఎవరు గూడా ఎళ్ళకండి రిపీట్.
మీరెవరు కూడా ఎళ్ళకండి అని చెప్పేసి కేసీఆర్ ఇంకేం చేస్తాడు? ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తారు. మన టైం మంచిగుంది. మీరు కొద్ది రోజులు ఉండండి. కావాలంటే నేను బీజేపీతో మాట్లాడతా అని కూడా కేసీఆర్ అంటుండొచ్చు. మీకు ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటా. మీరు పోకండి దయచేసి అని. సో, ఆయన పెద్ద మనిషి. రేవంత్ రెడ్డి కంటే రాజకీయాల్లో ఇప్పుడు ప్రెజెంట్ కేసీఆర్ ఒక పెద్ద మనిషి. సో, పెద్ద మనిషి చెప్పిండు పార్టీ ప్రెసిడెంట్. కేసీఆర్ అంతటి వాడే ఉండమని చెప్పినాడు. సరే ఉందామని కొంతమంది మైండ్‌లు మారొచ్చు. కానీ కొంతమంది ముందు బ్లైండ్‌గా ఫిక్స్ అవుతారు. ఏదేమైనా పోవాలి. నాకు అసలుకే ఎసరొస్తదని చెప్పి ఏమనుకున్నాడో కాలేయాదయ్య ఎళ్ళిపోయినాడు. సో, చేవెళ్ళకి సంబంధించి కాలేయాదయ్య 2014లో ఆయన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఇప్పుడు మూడోసారి గెలిచిండు. నా హ్యాట్రిక్ కొట్టిండు కాలేయాదయ్య. ఫస్ట్ టైమ్ 2014లో కాంగ్రెస్ నుంచే గెలిచిండు. ఇక తర్వాత అందరూ టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పోతుంటే కాలేయాదయ్య కూడా లైన్ కట్టి వాళ్ళతో ఎళ్ళిపోయినాడు. 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. 2023లో మొన్న కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. పైగా గడ్డం ప్రసాద్ కుమార్‌కి చాలా దగ్గర ఫ్రెండ్ కాలేయాదయ్య. ఇద్దరు కూడా ఎప్పటినుంచో ఎమ్మెల్యేలుగా మంచి దోస్తులుగా ఉన్నారు. సో, మొత్తానికి కాలే యాదయ్య గూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డి టార్గెట్ కొంత రీచ్ అయ్యిండనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాలే యాదయ్య ఏడో వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్‌కి సంబంధించి కౌంటు 7 మంది పెరిగితే బీఆర్ఎస్‌కి సంబంధించి 7 మంది కౌంట్ తగ్గింది. 39 నుంచి 32కొచ్చింది. ఇక మిగతా ఎమ్మెల్యేలను కేసీఆర్ అంటే కాంప్రమైజ్ చేసినా, పిలిచి మాట్లాడినా గూడా ఆ ఎమ్మెల్యే పోవాలనుకుంటే ఎగ్జాంపుల్ గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీతో మాట్లాడుతుండు. బీజేపీలో జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ గూడెం మహిపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఆయన మనసు మార్చుకొని బీజేపీలో జాయిన్ అయినా అది బీజేపీకి ప్లస్ అవ్వచ్చు కానీ మైనస్ మాత్రం బీఆర్ఎస్‌కే. సో, మొత్తానికి ఎళ్ళాలనుకున్న ఎమ్మెల్యేలు కొద్ది రోజులు ఉన్నా గూడా ఏదో సడన్ డెసిషన్ తీసుకొని వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా తప్పదు. ఎందుకంటే 5 ఇయర్స్ గవర్నమెంట్ ఉంది. 5 ఇయర్స్ వరకు ఎందుకు ఉండాలి ఈ పార్టీలో అని కూడా ఉంటది. పైగా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఆ బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పోటీ ఉండే. బీఆర్ఎస్ అన్ని దగ్గరలో థర్డ్ ప్లేసే. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. కొన్ని చోట్ల ఎంఐఎం వచ్చింది. సో, దానికి సంబంధించే ఇప్పటికే ఎమ్మెల్యేలు లైన్ కడుతున్నారు. ఇంకా 5 ఇయర్స్ బీఆర్ఎస్‌లో వాళ్ళకి భవిష్యత్తు లేదు అని చెప్పి ఆళ్ళు ఆలోచించుకున్న తర్వాతే వాళ్ళు వేరే పార్టీకి కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికైతే 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే చేరారు బీఆర్ఎస్ నుంచి. ఇక బీజేపీలో ఎవరెవరు చేరుతారో ఒక నలుగురు ఎమ్మెల్యేలేమో బీజేపీలో చేరతారంట. ఎవరు చేరుతారో అనేది మళ్ళీ చూడాలి.